చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దావీదు తనకున్న బాధతో ప్రార్థన చేస్తున్నప్పుడు తన దేవునికి చెప్తున్నాడు ఏంటిదంటే, నేను చూడు నా సంచారము మీరు అంత నువ్వు లెక్కించును, నేను ఎక్కడెక్కడ వెళ్ళినానని, కానీ నా కన్నీరు కూడా నీ ముందు ఉన్నదని అంటున్నాడు. దేవుని బిడ్డలు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు కదా, దేవుడు వారి కన్నీరు చూచేవాడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు ఈ వర్తమానము ద్వారా, నేను నీ కన్నీరు చూచుచున్నాను. దేవుడు నీ కన్నీరు చూచుచున్నాను. దావీదు కన్నీరు చూచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కార్చిన నీ కన్నీరు కూడా దేవుడు చూస్తూ, దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాలు, ఈ రోజు వరకు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ విశ్వాసకరమైన ప్రార్థనతోటి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడగలిగావు. అని దేవుడు అంటున్నాడు, ఇక నుండి కూడా నువ్వు దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో.